బికినీ బ్యూటీగా కాజల్ బ్లాస్ట్. స్టార్ హీరోల కోసం గ్లామర్ గేర్ మార్చిందా? ఒకే ఫ్రేమ్ లో దీపిక, మృణాల్, జాన్వి. బన్నీ సినిమా కోసం అట్లీ ప్లాన్ చూసి షాక్ అవుతున్నారు. శృతి హాసన్ ట్విట్టర్ హ్యాక్. సోషల్ మీడియాలో అలాంటి పోస్టులు చూస్తే షాక్ అవ్వాల్సిందే. కలెక్టర్ అవ్వాల్సిన కుర్రది ఇప్పుడు స్టార్ హీరోయిన్. రాశి ఖన్నా లైఫ్ ట్విస్ట్ చూస్తే షాక్ అవ్వాల్సిందే. స్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ లేటెస్ట్ పిక్స్ హీట్ పెంచేస్తున్నాయి. టాలీవుడ్ స్క్రీన్ పై మళ్లీ తన స్పేస్ సాధించేందుకు కాజల్ అగర్వాల్ చేస్తున్న ప్రయత్నాలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. పెళ్లి, గర్భధారణ వంటి వ్యక్తిగత జీవిత ఘట్టాల వల్ల కొంతకాలం కెరియర్కు గ్యాప్ ఇచ్చిన కాజల్ ఇప్పుడు ఫుల్ ఫోకస్తో సినిమాలో రీ ఎంట్రీ ఇచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇప్పటికే ఆమె నటించిన భగవత్ కేసరి విజయవంతమైన అందులో ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేకపోవడం విమర్శలకు దారితీసింది. దీంతో మళ్ళీ తన గ్లామర్ మ్యాజిక్ను చూపించేందుకు తెగ హోనా చేస్తున్నారు కాజల్. ఓవైపు డిజిటల్ ప్రాజెక్ట్స్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ అవి ఆమె కెరియర్ను తిరిగి ట్రాక్లోకి తీసుకురాలేకపోయాయి. తాజాగా మాల్దీవిలో ఫ్యామిలీతో కలిసి సెలబ్రేట్ చేసిన బర్త్డే ట్రిప్లో తీసిన ఫోటోలను కాజల్ సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి నెట్టింట హీట్ పెంచుతున్నాయి. సింగిల్ పీస్ బికినీలో చెల్లెలు నిషా అగర్వాల్తో కలిసి ఇచ్చిన గ్లామరస్ పోజులు నెటిజన్స్ను ఆశ్చర్యపరిచాయి. ఇప్పటి వరకు పెళ్లి తర్వాత అలాంటి గ్లామర్ యాంగిల్ చూపించని కాజల్ ఇలా సడన్గా స్టైల్ మారడం వెనుక కారణం ఏమిటన్న చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది. వాలే స్టార్ హీరోల సినిమాల్లో లీడ్ రోల్స్ కోసం గ్లామర్ను వేపన్గా మార్చిందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సెకండ్ ఇన్నింగ్స్లో మళ్ళీ ఓ మేజర్ బ్రేక్ కోసం ప్రయత్నిస్తున్న కాజల్కి ఈ కొత్త రూట్ ఎంతవరకు కలిసి వస్తుందో వేచి చూడాలి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్లో తెరకెక్కనున్న భారీ ప్రాజెక్టుపై ఆసక్తికరమైన అప్డేట్స్ వెలుగులోకి వచ్చాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ముంబైలో పూజా కార్యక్రమాలతో అధికారికంగా లాంఛనంగా ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. అయితే చిత్రానికి సంబంధించిన కీలక వివరాలను మేకర్స్ ఇంకా బయటపెట్టలేదు. ముఖ్యంగా కథలో 3 హీరోయిన్లకు అవకాశాలు ఉన్నట్లు ఇప్పటికే సమాచారం లభించిన నేపథ్యంలో తారల ఎంపికపై సస్పెన్స్ నెలకొంది. తాజాగా ఫిలిం నగర్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం 3 లీడ్ రోల్స్ కోసం సెలెక్షన్ ప్రక్రియ పూర్తయిందట. ఇప్పటికే దీపికా పదుకునే ఎంట్రీ ఫిక్స్ అయింది. మిగిలిన 2 పాత్రల కోసం పలువురు తారల పేర్లు పరిశీలనలో ఉన్నప్పటికీ చివరికి మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్లను ఎంపిక చేసినట్లు సమాచారం. మృణాల్ను సెకండ్ లీడ్కి, జాన్వీని థర్డ్ లీడ్కి అట్లీ ఫైనల్ చేశారట. ఇద్దరిపై టెస్ట్ షూట్ కూడా నిర్వహించి లుక్, స్క్రీన్ ప్రెజెన్స్ చూసిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాక్. ఇక ఈ 3 భామలు ఒకేసారి తెరపై కనిపించబోతున్నారని తెలిసిన టాలీవుడ్లో చర్చ మొదలైంది. గతంలో వీళ్లలో ఎవరూ కలిసి పనిచేయలేదు. స్టార్డమ్ పరంగా దీపిక నెంబర్ 1 అయినా నటనలో మృణాల్ ఠాకూర్దే పైచేయి అంటున్నారు పరిశీలకులు. జాన్వీ కపూర్తో పోల్చిన మృణాల్కు మెచ్చుకోగల నైపుణ్యం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే క్రేజ్ పరంగా జాన్వీ కపూర్కి యూత్లో బలమైన ఫాలోయింగ్ ఉండటం విశేషం. ఈ 3 పాత్రలను అట్లీ ఎలా బ్యాలెన్స్ చేస్తాడు అన్నది ఆసక్తికర అంశం. ఎందుకంటే అతని చిత్రాల్లో హీరోయిన్లకు ప్రాధాన్యం ఉండకపోవచ్చు, కానీ పాటలో మాత్రం గ్లామర్కు తగిన స్థానం కల్పిస్తాడు. ఒకవేళ ఈ సమాచారం అధికారికంగా వెలువడితే బన్నీ అట్లీ సినిమా తెర మీద అందాల జాతరగా మారడం ఖాయం. సౌత్ ఇండియా గ్లామర్ క్వీన్
శృతి హాసన్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ కావడం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. సినీ రంగంతో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉండే శృతి హాసన్ ఖాతా నుంచి బిట్ కాయిన్ క్రిప్టో కరెన్సీకి స్పందించిన సందేశాలు వెలువడడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. మావెరాక్స్ యజమాని మార్క్ క్యూబన్ పేరుతో సందేహాస్పదమైన ట్వీట్లు వెలువడటంతో ఇది ఆమె కాదు అనే అనుమానాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో శృతి హాసన్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా స్పందించి, హాయ్ లవ్లీస్, నా ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయింది. అవి నేను పోస్ట్ చేయడం లేదు. దయచేసి ఎవరు ఆ మెసేజ్లకు స్పందించవద్దు. నేను తిరిగి రికవర్ చేసుకునే వరకు ఆ పేజ్తో ఎలాంటి చాట్ చేయకండి అంటూ క్లారిటీ ఇచ్చింది. ఈ సందర్భంగా ఆమె హార్ట్ ఎమోజీతో కూడిన పోస్టు షేర్ చేయడం కూడా జరిగింది. ఇది శృతి సోషల్ మీడియా అకౌంట్ హ్యాక్ అయిన మొదటి సందర్భం కాదు. గతంలోనూ 2017లో ఆమె ఖాతా హ్యాక్ చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఇలాంటి ఘటన జరగడం గమనార్హం. ఈ నేపథ్యంలో నెటిజన్లు తన ఖాతాలు పదే పదే టార్గెట్ కావడం ఏంటి అని ఆలోచనలో పడుతున్నారు. ఇదిలా ఉంటే సినిమాల పరంగా శృతి హాసన్ రీఎంట్రీలో దూసుకుపోతోంది. వకీల్ సాబ్, క్రాక్, వీరసింహారెడ్డి, బాల్తేరు వీరయ్య, సలార్ పార్ట్ 1 వంటి వరుస హిట్స్తో మళ్ళీ తన స్పేస్ క్రియేట్ చేసుకుంది. ప్రస్తుతం శృతి చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. లోకేష్ కనగరాజ్, రజనీకాంత్ కాంబోలో తెరకెక్కుతున్న కూలీలో కీలక పాత్రలో నటిస్తుండగా, మరోవైపు విజయ్ సేతుపతితో ట్రైన్ మూవీ కోసం కూడా షూటింగ్లో బిజీగా ఉంది. ఒకవైపు హ్యాకింగ్ ఇబ్బందులతో సోషల్ మీడియా స్ట్రగుల్ చేస్తూనే మరోవైపు కెరియర్ పరంగా శృతి హాసన్ ఫుల్ స్పీడ్లో దూసుకుపోతుండడం సినీ ప్రేమికులకు హ్యాపీ న్యూస్ అని చెప్పాలి. ఐఏఎస్ కలలు కన్న అమ్మాయి కట్ చేస్తే టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఎదిగిన రాశి ఖన్నా ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది. కొంతమంది జీవితాలు ఒక నిర్ణయంతోనే మారిపోతాయి అనే మాటకు బలమైన ఉదాహరణగా నిలుస్తోంది ఈ బ్యూటీ స్టోరీ. ఓ ఇంటర్వ్యూలో రాశి ఖన్నా ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టింది. చిన్నప్పటి నుంచి ఐఏఎస్ ఆఫీసర్ కావాలన్నది తన డ్రీమ్ అని చెప్పిన రాశి మోడలింగ్ పట్ల ఆసక్తి పెరగడంతో అటు నుంచి సినిమాలోకి అడుగుపెట్టినట్లు చెప్పింది. ఒక ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించిన ఈ ముద్దుగుమ్మ తక్కువ సమయంలోనే మిడిల్ రేంజ్ హీరోలందరితో వరుసగా సినిమాలు చేస్తూ బిజీ అయింది. రాశి ఖన్నా తన అందం, అభినయంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో ఎంతగానో విజయం సాధించింది. కమర్షియల్ సినిమాలో మాత్రమే కాకుండా లేడీ ఓరియంటెడ్ సినిమాలు కూడా చేసి నటిగా తానే మెరుగవుతుందో నిరూపించింది. ఇటీవల హిందీలో కూడా ఎంట్రీ ఇచ్చి అక్కడి ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం తమిళంలో ఓ ప్రాజెక్ట్ చేస్తున్న రాశి మరోవైపు తెలుగులో తెలుస్తోంది కదా సినిమా షూటింగ్లో ఉంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విస్తృతంగా తన మార్క్ చూపించిన ఈ బ్యూటీకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. బాలీవుడ్ నుంచి కొత్త ఆఫర్లు వస్తుండడంతో పాన్ ఇండియా స్థాయిలో ఆమె కెరియర్ మరింత ఎత్తుకు చేరే అవకాశాలు ఉన్నాయి. ఒకప్పుడు కలెక్టర్ కావాలన్న కళ ఇప్పుడు స్టార్డమ్గా మారడం నిజంగా ఇన్స్పైరింగ్ ట్రాన్స్ఫర్మేషన్ అనాల్సిందే. నిధి అగర్వాల్ సినిమాల సంఖ్య తక్కువే అయినా టాలీవుడ్ యూత్లో ఆమెకు ఉన్న క్రేజ్ మాత్రం చుక్కల్లో ఉంది. తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన సిజ్లింగ్ ఫోటోలు నెట్టింట్లో హీట్ పెంచుతున్నాయి. గ్లామర్, స్టైల్ మిక్స్ చేస్తూ ప్రతి అప్డేట్తో అభిమానులను ఆకట్టుకుంటోంది. హైదరాబాద్లో పుట్టిన నిధి బెంగళూరులో పెరిగింది. మిస్ దివా యూనివర్స్ పోటీల్లో పాల్గొన్న తరువాత మోడలింగ్ నుంచి సినిమాలోకి అడుగుపెట్టింది. హిందీలో మున్నా మైకిల్తో, తెలుగులో సవ్యా సాచితో ఎంట్రీ ఇచ్చిన ఆమెకు ఇస్మార్ట్ శంకర్ టర్నింగ్ పాయింట్గా మారింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్తో హరిహర వీరమల్లు, ప్రభాస్తో డి రాజాసాబ్ వంటి బడా ప్రాజెక్టుల్లో నటిస్తోంది. ఫ్యాషన్, గ్లామర్, బోల్డ్ అపీల్తో యూత్లో హాట్ ఫేవరెట్గా మారిన నిధి
టాలీవుడ్లో తనదైన స్థానం పెంపొందించుకుంటోంది.